వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 35వ అధ్యాయము. గురుదేవా, శ్రీ స్వామి సమర్థులు రోజులకు రోజులు రాజమందిరములో ఉండేవారు అన్నారే, మరి సుదూర ప్రాంతముల నుండి వారి దర్శనానికి వచ్చే భక్తులు అన్ని రోజులు అక్కల్కోటలోనే వేచి ఉండేవారా, లేక రాజమందిరంలోనికి వచ్చేవారా? వివరంగా తెలుపండి అని ప్రార్థింపగా నిత్యానందుడు, వత్స, శ్రీ స్వామి రాజమందిరములోనికి ఎప్పుడు అంటే అప్పుడు స్వేచ్ఛగా వెళ్ళేవారు, వచ్చేవారు. వారి రాకకు ఏ ఆటంకము రాజభవనంలో లేదు. రాజా మాలోజీరావు గారే అయినా యోగేశ్వర చక్రవర్తి అయిన శ్రీ స్వామివారే నిజమైన రాజగౌరవములన్నీ పొందేవారు. వారి వెనుక చేతులు కట్టుకుని రాజు అతని పరివారం నడిచేవారు. శ్రీ స్వామి రాజమందిరం వదిలినప్పుడు ఆ రాజా మాలోజీరావు తన పరివారంతో సింహద్వారం వరకు వచ్చి సెలవు తీసుకునేవారు. శ్రీ స్వామి రాజప్రాసాదంలో ఉన్నప్పుడు బాల్కనీలోనికి వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చేవారు. వారు రాజభవనంలో ఉన్నన్ని రోజులు ఉదయం సాయంకాలం ఈ కార్యక్రమం జరిగేది. భక్తులు తండోపతండాలుగా వచ్చేవారు. శ్రీ స్వామిని అక్కడి నుంచే ప్రార్థించేవారు, హారతులు ఇచ్చేవారు. అందులో కొందరిని శ్రీ స్వామి దగ్గరకు పిలిచి ఆశీర్వదించి పంపేవారు. అలా దగ్గరకు పిలిచిన వారిలో తీవ్రమైన అనారోగ్యములకు బాధలకు గురైనటువంటి వారు ఉండేవారు. శ్రీ స్వామికి వాటితో పని లేకపోయినా ఆయన కొరకు రాజావారు ఎన్నో ఆవులు, గుర్రాలు ఎప్పుడైనా ప్రయాణం చేసేందుకు వీలుగా ఒక పల్లకి ఇలాంటివి ఎన్నో ఆయన ఎడల భక్తి ప్రపత్తులను చూపుకునేందుకు కొరకు ఏర్పాటు చేశాడు. శ్రీ స్వామిని దర్శించటానికి అనేకులు వస్తూ ఉండేవారు. కానీ ఆయన వారికి ఒక చోట స్థిరముగా దర్శనం ఇచ్చేవారు కాదు. ఆయన మందిరములో ఉన్న, మఠంలో ఉన్న, రాజభవనంలో ఉన్న వారికి దర్శనం ఇస్తుండేవారు. ఎక్కువగా రోడ్డు వెంబడి నడిచి వెళ్తున్నప్పుడు, ఏ చెట్టు క్రిందనో కూర్చొని ఉన్నప్పుడు చాలామంది దర్శనం పొందుతుండేవారు. చిన్న పిల్లవాని వలె రోడ్డు ప్రక్కన ఆడుకుంటున్నప్పుడు, రాజప్రాసాదములలో ముఖమల్ పరుపులపై ఆసీనులైన కూడా ఆయనలో దైవాంశ ఒకే విధంగా ఉండేది. కానీ ఏ ప్రత్యేకతలకు కట్టుబడి ఉండేది కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితులలోనైనా అర్హత గల భక్తుడు సమీపిస్తే తప్పక ఆయన ఆశీస్సులు పొందేవాడు. మానసిక శుచిత్వము లేకనో, ఆయన యందు దృఢమైన విశ్వాసము నిలబడకనో ఆయనను సమీపిస్తే ఏదో ఒక గుణపాఠాన్ని నేర్చుకోవలసి వస్తుండేది. వాసుదేవ బల్వంత్ అనేవాడు ఆంగ్లేయుల వద్ద ఉద్యోగం చేసేవాడు. అతడు ఫడ్కే వంశానికి చెందినవాడు. వీరు కొలాబా జిల్లాలో పాన్వేల్ సమీపాన గల షిర్దోస్ అనే గ్రామంలో ఉండేవారు. తాత, తండ్రి గొప్ప ధనవంతులు. అయినా అతని కాలమునకు ఉద్యోగం చేయవలసి వచ్చినది. అందువలన స్వగ్రామమునకు దూరంగా ఉండేవాడు. ఒకప్పుడు అతని తల్లికి ప్రమాదకరమైన అనారోగ్యం కలిగినది. ఆ సమయంలో ఆమె దగ్గర ఉండి సేవ చేసుకోవాలని వాసుదేవ బల్వంత్ ఆంగ్లేయ అధికారులకు సెలవు కొరకు అర్జీ పెట్టుకున్నాడు. కానీ కఠిన హృదయులైన ఆ అధికారులు వారికి సెలవు మంజూరు చేయలేదు. కొద్ది రోజులలోనే ఆమె మరణించినది. అప్పుడు కూడా పాషాణ హృదయులైన ఆంగ్లేయ అధికారి అతనికి సెలవు ఇవ్వలేదు. అతని తల్లి అంత్యక్రియలకు కూడా అతడు హాజరు కాలేకపోయాడు. అతని హృదయం చిత్రవధకు గురి అయినది. అతనికి అనుక్షణం తల్లి గుర్తుకు రాసాగింది. తల్లికి సేవ చేసుకోలేకపోయినందుకు వాసుదేవ బల్వంత్ మనస్సులో ఆవేదన తీవ్రమైనది. అతనికి తల్లి మన మాతృదేశానికి ప్రతీకగా నిలిచినది. తన తల్లికి అనారోగ్య స్థితిలోనూ అంత్యస్థితిలోనూ సేవ చేయలేకపోయినందుకు, అంత్యక్రియలకు వెళ్ళలేకపోయినందుకు తన దురదృష్టానికి పరిహారంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. శివాజీ చక్రవర్తిలాగా తాను కూడా కులమత భేదాలను విడిచి అంత్యజులుగా తలచబడిన కోళి మరియు రామోషి జాతుల వారి నుండి సైన్యమును సమీకరించి మన దేశం నుండి ఆంగ్లేయులను పారద్రోలాలని నిశ్చయించుకొన్నాడు. అతను మొదటిసారిగా తన సైన్యముతో 18
1857 సంవత్సరంలో జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో ముఖ్యుడు. అతను గొప్ప దత్తభక్తుడు. అతను నిత్యము శ్రద్ధగా పారాయణమును, పూజాది అనుష్ఠానములను చక్కగా నిర్వర్తించుచుండెడివాడు. దత్తలహరి అనే పేరున భక్తి గీతములను రాసి ఒక పుస్తకమును ప్రకటించినాడు. అతని మిత్రులు రాజకీయ పోరాటము జరిపేవారును అతని నిత్యకర్మ చూచి ఆశ్చర్యపోయారు. 1876 సంవత్సరంలో కొందరు పేద ప్రజలను రక్షించేందుకై వారికి సహాయం చేయటానికి కొందరు ధనవంతులను కొల్లగొట్టినాడు. ఆ ధనం అంతా పేదలకే పంచాడు. ఇతను శ్రీ స్వామి సమర్థులను 2 సార్లు దర్శించినాడు. భారతదేశ స్వాతంత్ర్యాన్ని పోరాటం ద్వారా సాధించాలనే ప్రయత్నంలో అతడెన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. విప్లవ వీరునిగా చాలా త్యాగాలకు సిద్ధపడ్డాడు. అయినా దైవ బలము లేకుండా ఏ కార్యము సానుకూలపడదని తలచి పెద్ద ఎత్తున పోరాటాన్ని సాగించాలనే తీవ్ర సంకల్పంతో ముందుగా శ్రీ దత్తావతారులైన శ్రీ స్వామి సమర్థులను దర్శించి వారి ఆశీస్సులను తీసుకోవాలని అతను అక్కల్కోటకు వచ్చారు. అతను శ్రీ స్వామిని చేరి పాదాభివందనములను చేసి తన కత్తిని శ్రీ స్వామి ముందుంచి ఆశీర్వదించమని కోరాడు. శ్రీ స్వామి ఆశీర్వదించి అభివక్త హై అంటే ఇంకా కొంతకాలం గడవాలి అని అర్థం అన్నారు. తరువాత ఒక సేవకుణ్ణి పిలిచి ఆ కత్తిని అతని చేతికిచ్చి చెట్టుపైన పెట్టమన్నారు. ఆ చర్యకు అర్థం తన మాట వినకపోతే ప్రమాదమని శ్రీ స్వామివారి భావన. అంతేకాదు పాండవులు అతి బలవంతులై కూడా అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధములను శమీవృక్షం మీద దాచి కాలము అనుకూలించగా యుద్ధము ద్వారా విజయము సంపాదించుకుని రాజ్యపాలన చేసినట్లు భారత స్వాతంత్ర్య విప్లవకారులు కూడా కొంతకాలము అజ్ఞాతవాసము చేయాలని అర్థము. వాసుదేవ బల్వంత్ చాలాసేపు కూర్చొని శ్రీ దత్తస్మరణ చేస్తూ శ్రీ స్వామిని కీర్తిస్తూ గడిపాడు. శ్రీ స్వామి అతనిని ఆశీర్వదించలేదు, కత్తిని ఇవ్వలేదు. బ్రిటిష్ వారు మన దేశమును వదిలి వెళ్ళు కాలము రాలేదని శ్రీ స్వామి భావన. ఇన్ని విధాలా తెలియజేసినను ఇతనికి ఏమి చేయాలో పాలుపోలేదు. అయినా అన్నీ సిద్ధం చేసుకొని ఆగిపోవడం నచ్చక స్వామికి నమస్కరించి ఆ కత్తిని చెట్టుపై నుండి తీసుకొని పోయాడు. ఆ తరువాత పోరాటంలో పాల్గొని చాలామంది ఆంగ్లేయులను వారి అధికారులను చంపి చివరకు పట్టుబడ్డాడు. అతనిని బందీగా ఎడెన్కు పంపినారు. 1883 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన నా మాతృదేశం నుండి మట్టి తెప్పించి నా తల క్రింద ఉంచండి అని ఆఖరి కోరిక కోరి స్వర్గస్థుడైనాడు. 1 సంవత్సరం అక్కల్కోట ప్రాంతంలో వర్షాలు లేక కరువు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రాంతమంతా వర్షాధారమైన పంటలు పండేవి. వర్షము లేకపోతే బీదలు, మధ్యతరగతి ప్రజలు పస్తులుండవలసి వస్తుంది. ఆఖరుకు చాలామంది ప్రజలు శ్రీ స్వామి సమర్థులను ఈ విపత్తు నుండి కాపాడమని ప్రార్థించుటకు అక్కల్కోట చేరినారు. వారు చోళప్ప ద్వారా శ్రీ స్వామికి తన బాధలను వినిపించారు. శ్రీ స్వామి బ్రాహ్మణులతో వేదంలోని పర్జన్య సూక్తం చదివించి రేణుకా సహస్రనామ పారాయణం చేయించండి అనే సమాధానం ఇచ్చారు. 2 రోజుల తర్వాత భక్తులతోనూ సేవకులతోనూ కలిసి పల్లకిలో జేవూరు అనే పల్లెటూరు వెళ్లారు. ఆ గ్రామంలో వర్షము లేక మంచినీటికి కూడా ప్రజలు తహతహలాడుచున్నారు. శ్రీ స్వామి ఆ గ్రామంలో శివాలయానికి వెళ్ళి శివలింగానికేసి చూస్తూ వర్షాలు ఇంకా పంపలేదేమి అని గట్టిగా గర్జించారు. దానికి దగ్గరలో ఉన్న వారసంగ్ అనే మరొక ఊరికి వెళ్ళి అక్కడ శివాలయంలో ప్రతిష్ఠింపబడిన విగ్రహములను చూస్తూ ఆ దేవతలందరినీ తిట్టి మీకు శనగలు కావాలా అని అడిగారు. ఆ తరువాత ఆ గ్రామస్తులు ఊళ్ళో నుండి శనగలు తెప్పించి శ్రీ స్వామివారికి అందజేశారు. శ్రీ స్వామి వాటిని తీసుకుని పార్వతీ శంకరులపైన మిగతా విగ్రహములపైన చల్లారు. ఆశ్చర్యంగా వెంటనే ఆకాశం మేఘావృతమై అతి భీకరమైన వర్షం కురిసింది. దానితో ఆ ప్రాంతమంతా నీటి కరువు తీరినది. అన్ని గ్రామములలో ప్రజలు శ్రీ స్వామి లీలలకు అనుగ్రహమునకు ఆనందపడినారు. శ్రీ స్వామి తిరిగి అక్కల్కోట చేరినారు. చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి శ్రీ స్వామిని దర్శించి తమ కృతజ్ఞతను తెలియజేశారు. చోళప్ప, బాలప్ప, సుందరాబాయి మున్నగు సేవకులను అభినందించారు. ఇటువంటి దివ్యమైన శక్తి గల పురుషుడు తమ ప్రాంతంలో ఉన్నందుకు ఈ ప్రాంతము తాము ధన్యులమైనామని చెప్పుకొన్నారు. విద్యాసాగర చూచితివా, శ్రీ స్వామి దివ్యమైన లీల భక్తులను రక్షించుట, వారి ఆర్థిక పరిస్థితి జీవనమునకు కావలసిన వరములను ఇవ్వటం, తరువాత వారిని ఆధ్యాత్మికముగా వృద్ధి చేయడం ఈ అవతారులలో గొప్ప విశిష్టత. ఆ దివ్యమైన మూర్తిని
మనసారా ధ్యానించు అని తెలిపి తిరిగి మరి ఒక లీలలను దర్శింపజేయసాగినారు. ఒకసారి శ్రీ స్వామివారు సంచారమునకు బయలుదేరారు. వారి వెంట పరివారంలాగా భక్తులు, శిష్యులు, సేవకులు అందరూ బయలుదేరారు. అందరూ కలిసి సుమారు 100 మంది ఉన్నారు. వారు అందరూ నామ సంకీర్తన చేసుకుంటూ చాలా దూరం పోయారు. ఆ మార్గంలో ఎక్కడా తినడానికి, త్రాగడానికి ఏమీ దొరకలేదు. అలా వెళ్ళి ఒక చెట్టు క్రింద శ్రీ స్వామివారు తమ పల్లకిని నిలిపినారు. అందరికీ చాలా ఆకలిగా ఉన్నది. అందులో కొందరు పిల్లలు కూడా కలరు. వారిలో ఒక పిల్లవాడు శ్రీ స్వామి దగ్గరకు వెళ్ళి తమకు ఆకలిగా ఉందని, తినటానికి త్రాగటానికి ఏమీ దొరకలేదు అని చెప్పాడు. భక్తులలో ఒకని దగ్గర గల పదార్థములను శ్రీ స్వామివారికి సమర్పించగా శ్రీ స్వామి వాటిని తిన్నారు. అయితే భక్తులకు ఏమీ దొరకలేదు. ఆ తర్వాత భక్తులందరికీ దూరంగా ఉన్న మామిడి చెట్లను చూపించి వాని క్రిందకు వెళ్ళి కూర్చోమన్నారు. ఆ చెట్ల వైపు చూచిన వారికి అక్కడ ఏమీ కనబడలేదు. శ్రీ స్వామి తమను ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నారు. అయినా వారి ఆజ్ఞను పాటించదలిచి అందరూ బయలుదేరి వెళ్ళసాగిరి. దగ్గరగా వెళ్ళగానే వారికి అక్కడ భోజన పదార్థములను పెట్టుకొని ఒక ముసలమ్మ కూర్చుని కనబడింది. ఆమె వారిని ఆహ్వానించి, ఇక్కడకు భోజనానికి రావలసిన వారు రాలేదు, ఈ భోజనం మీరు చేయండి అని సిద్ధంగా ఉన్న భోజనం వారికి ఇచ్చినది. వారందరూ స్వయంగా వడ్డించుకుని భోజనం చేశారు. ఆ తర్వాత ఆమెకు కృతజ్ఞతను తెలుపుకొని సెలవు తీసుకుని శ్రీ స్వామిని చేరారు. తిరిగి వారి ప్రయాణం మక్కల్కోటకు సాగినది. విద్యాసాగర శ్రీ స్వామి సంకల్పంతో వారికందరికీ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ప్రసాదం లభించినది. ఆహా, వారు ఎంత ధన్యులైనారో కదా. ఒకసారి ఒక తల్లి తన కుమారుని తీసుకుని అక్కల్కోటకు వచ్చినది. ఆమె కుమారుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుచున్నాడు. ఆమెకు వాడొక్కడే కుమారుడు. శ్రీ స్వామి దర్శనమునకు తీసుకుని రాగా అక్కల్కోట చేరగానే ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆమె శ్రీ స్వామి వద్దకు వెళ్ళి వారి పాదాలపై పడి, దేవాదిదేవా, సద్గురుమౌళి, ఎక్కడా రక్షణ లేకపోయినా మీ పాదముల చెంత రక్షణ ఉందనుకున్నాను. ఇక్కడ వాడి ఆరోగ్యం కుదుట పడుతుందని వస్తే ఇక్కడికొచ్చినా పిల్లవాడు మరణించవలసిందేనా అని విలపించసాగింది. శ్రీ స్వామికి ఆమె మీద కనికరం కలిగినది. వెంటనే లేచి శ్రీ స్వామి ఆ పిల్లవాని శవము వద్దకు వెళ్ళి దానిని కాలు పుచ్చుకొని గిరగిరా తిప్పి అక్కడ ఉన్న ఒక గుర్రం దగ్గరకు విసిరారు. అద్భుతం, ఆశ్చర్యం! అక్కడ పడిన పిల్లవానికి ప్రాణం వచ్చినది. ఆ తల్లి ఆనందం వర్ణించే ఎవరితరం. వాడిని అప్పటిదాకా పీడించే వ్యాధి మాయమైనది. శ్రీ స్వామి స్పర్శతో వాడికి వ్యాధి నయమగుటయే కాక మరణం తప్పి జీవితం లభించింది. ఇటువంటి లీలలు కోకొల్లలు. నేను కొన్ని మాత్రమే నీకు వినిపించుచున్నాను. శ్రీ స్వామివారి అన్ని లీలలను చెప్పడం ఆదిశేషునకైనను కష్టమే. శ్రీ స్వామి అక్కల్కోటలోని లీలలు మనకు తెలుస్తున్నా వారు ఒకే సమయంలో అనేక ప్రదేశములలో అనేకులను రక్షించినారు. ఎందరో భక్తులు శ్రీ స్వామిని వారి వారి ప్రాంతములలో దర్శించినారు, వారి అనుగ్రహం పొందినారు. శ్రీ స్వామి విశ్వస్వరూపులు, విశ్వాధిపతి. వారి లీలలు అనంతములు. శ్రీ అన్నాసాహెబ్ పట్వర్ధన్. అన్నాసాహెబ్ పట్వర్ధన్ పేరుగాంచిన గొప్ప వైద్యుడు, దేశభక్తుడు. బ్రిటిష్ పరిపాలన నుండి మాతృదేశానికి విముక్తి కలిగించాలని తపన పడేవాడు. తన లక్ష్యాన్ని విప్లవంతో కాకుండా తపశ్చర్య ద్వారా, యజ్ఞయాగాదుల ద్వారా సాధించాలని నిర్ణయించుకున్నాడు. అందులకు శ్రీ స్వామి సమర్థుల ఆశీర్వచనం చాలా ముఖ్యమని తలంచి శ్రీ స్వామి దర్శనార్థం అక్కల్కోటకు వచ్చాడు. శ్రీ స్వామి సమర్థుల వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేశాడు. శ్రీ స్వామి వారి మనోభావము నెరిగి సృష్టికర్త అయిన పరమాత్మ ఈ విశ్వానికి సంచాలకుడు. ఈ పరబ్రహ్మ సంకల్పము నిర్దిష్టమైన ప్రణాళికను అనుసరించియే జరుగుచుండును. ఆయన సంకల్పానికి భిన్నంగా ఎవ్వరూ ఏ కార్యమును సాధించలేరు. తగిన సమయం వస్తేనే కానీ ఏ పని జరగదు. అందరూ ఆయన అనుగ్రహానికై వేచి ఉండక తప్పదు. దేశానికి స్వాతంత్ర్యం రావడం తథ్యం. దానికి కొన్ని దశాబ్దాల కాలం గడవాలి. నీవు వెళ్ళి ఆళందిలో ఉన్న శ్రీ నరసింహ సరస్వతి స్వామిని సేవించి సద్గురు కృపతో మోక్షాన్ని సంపాదించే ప్రయత్నం చేయమని ఆశీర్వదించి పంపారు. అన్నాసాహెబ్ అట్లే ఆళంది వెళ్ళి శ్రీ నరసింహ సరస్వతి స్వామిని సేవిస్తూ తన లక్ష్య సాధనను, మోక్ష సాధనను ఏకంగా చేసి తన శేష జీవితాన్ని గడిపారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 35వ అధ్యాయము సంపూర్ణం.